నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? కొంచెం షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉండడం తక్కువ, బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అండ్ ఎవరితోనైనా ఆకర్షణలో పడే యోగం నడుస్తుంది ప్రజెంట్ వీరికి. ఓకే, వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? బిజినెస్ పరంగా బాగుంటుంది. ఆర్థికంగా కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, అగ్రెసివ్గా దాని మీద వెళ్ళడము, ఫ్యాక్టరీస్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ధనం రావడం అనేది చూపిస్తుంది. వీరికి ఎసెట్స్ అలానే ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉండబోతుంది సార్? అసెట్స్ కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనాలి. బికాస్ ఆఫ్ 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు. అసెట్స్ మూలంగా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొంటారు ఖచ్చితంగా. అసెట్స్ అనేవి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం స్లోగా వెళ్తూ ఉండాలి. ఇంజనీరింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి చాలా బాగుంది. వీరికి ముఖ్యంగా మ్యారేజ్కి అలానే సంతానానికి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? సంతానం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. బికాస్ ఆఫ్ పంచమంలో 3వ అధిపతి ఉన్నాడు. పంచమాధిపతి కంబస్ట్ అయ్యాడు. కొంచెం సంతానం విషయంలో కొంత జాగ్రత్త పడాలి. ఓకే, లేనట్లయితే కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల సంతానానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ దత్తాత్రేయుడిని జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటుంటే బాగుంటుంది. మ్యారేజెస్ మ్యారేజ్ సంబంధించిన విషయం అయితే ఈ మంత్ మ్యారేజ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎలాగో మనకి మౌఢ్యం నడుస్తుంది. వెళ్ళినా పెద్ద ఉపయోగం అయితే ఉండదు ఈ మంత్. ఓకే, వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే అమ్మ, ఒకటి ప్రజెంట్ నడుస్తున్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయి, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఇవ్వదు. కాకపోతే కొంచెం ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ తినడం ద్వారా అండ్ పర్టికులర్గా ఏంటంటే కొంచెం హార్మోనియల్ ఇన్బ్యాలెన్సెస్ లాంటివి కొంచెం ఇబ్బందిని ఇస్తాయి. అది ఒకటి చూసుకోవాలి. వీరు ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? పర్టికులర్గా జాగ్రత్తలు అంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అప్పులు ఇవ్వాల్సి రావడం, తీసుకోవాల్సి రావడం, 6లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే సక్సెస్ అయితే బాగానే ఉంటుంది వీరికి. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? దత్తాత్రేయుడిని, పంచమంలో గురువు ఉన్నాడు కదా, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని మీకు ఎంత మైండ్లో జరుగుతూ ఉంటుందో చాంటింగ్, మీ లైఫ్, మీ ఆలోచన అన్నీ కూడా చాలా పాజిటివ్గా వెళ్తూ ఉంటాయి. సార్, ఏ రాశి లేని వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే? అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైము ఏం తెలియని వాళ్ళు ఒకటేనమ్మా. మెయిన్గా అందరికీ ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది, లేదా హెల్త్. నేను ఈ మూడింటి గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఎవరైనా సరే జాబ్ రావట్లేదు, బెల్లం ఉంటుంది కదా, ఒక పిడికెడు బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి, వాళ్ళని చేత్తో తినిపించాలి. దేశీ వాళ్ళు గోవుకు తినిపించి అక్కడే గోశాలలో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోమనండి. లేదు మాది బిజినెస్ అండి, జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి. గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది. అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి. దీంతోపాటు ఆయిల్ ఉంటుంది. ఆయిల్, నూనె, నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ, లేదా అదే నూనె మీరు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన కనుక చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వైద్యనాథ్ అంటారు దాన్ని, శివుడిది, అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. వైద్యనాథ్ అంటే. సో అలాగే దానికి పర్టికులర్గా నామం కనుక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశ నాశిని. సో ఫస్ట్ కెరియరు, రెండవదేమో ఈ హెల్త్ రిలేటెడ్. మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్, అప్పులు ఉండకుండా ఉండాలి. ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు. ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి చేస్తూ, శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి, నూనెలో కాల్చినటువంటి చపాతీలని, నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి. తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి. ఇక అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః, ఇవి చేసుకుంటే చాలమ్మా.
ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. లేదు సంతానం లేదంటారు కొంతమంది, జాతకం ఉండదు. దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. లేదు విదేశాలకు వెళ్ళాలి, డైలీ 2 times హనుమాన్ చాలీసా. ఇట్లా అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది. జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. సార్ ఈ రాశి వారు ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్? ఏమైనా మనం చూసుకోవాలా? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం. పర్సనల్ చార్ట్ అనేది మన నిర్ణయము. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది. సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి. అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 12 భావాలు కూడా మీకు ధనం రావట్లేదు, మీ సెకండ్ లార్డ్ ఎవరు, ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు, ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు, థర్డ్ లార్డ్. ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. అదేవిధంగా సంతానం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం. అది విదేశాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది, అది ఆగడం కావచ్చు, హైకి వెళ్ళడం కావచ్చు. ఎప్పుడుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి. కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు. అదే మీరు 9 o'clock అప్పుడు వెళ్తే అర్ధగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పట్టవచ్చు. అదే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని, ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అట్లా అనమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.